అందరికీ నమస్కారం అండి. మిక్సీ జార్ బ్లేడు పదే పదే విరిగిపోతుందా? జార్ బ్లేడు మూవ్ కావట్లేదా? లేదా జార్ బ్లేడు షేక్ అవుతుందా? జార్ బేస్ ఫ్రీగా లూజ్గా ఉన్నదా? ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. జార్ చెడిపోకుండా ఉండాలంటే ఈ వీడియోలో టిప్స్ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా జారును క్లీన్ చేసినప్పుడు దాన్ని అలాగే పక్కన దాచేస్తారు. అలా దాచేయకూడదు. జారును క్లీన్ చేసిన తర్వాత కాసేపు ఎండలో బోర్లా పెట్టాలి. ఎండిన తర్వాత 1 గంట తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఆ జారును మళ్ళీ క్లీన్గా తుడిచి పక్కకు పెడితే అందులో వాటర్ డ్రై అవుతుంది. జార్ సేఫ్గా ఉంటుంది. జార్ పదే పదే రిపేర్కు రాదు. చాలామంది జార్లో ఎక్కువ లోడ్ పోస్తారు. అంటే జారు చిన్నదైతే దాని నిండా పదార్థాలు ఏమైనా పోస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే బ్లేడ్ మీద బటన్ పడుతుంది, లోపల సాఫ్ట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, బుష్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కూడా పదే పదే రిపేర్ వస్తుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జార్లో ఎప్పుడు కూడా ఫుల్గా సరుకును నింపకూడదు. దాంట్లో లిమిట్గా పోసుకోవాలి. 25% కానీ 50% కానీ 60% కానీ లాస్ట్కు అందులో ఏదైనా పదార్థం వేసుకొని గ్రైండింగ్ పట్టుకోవటము బెటరు. దానివల్ల జార్ సేఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, జార్లో డ్రై పదార్థాలు ఎక్కువగా పట్టకూడదు. డ్రై పదార్థాలు పట్టుకోవాలంటే పిండి గిర్నీలో పట్టుకోవటం బెటరు. ఎక్కువ వాటర్ను ఉపయోగించి మాత్రమే జార్ను గ్రైండింగ్ పట్టాలి. అలాగే గ్రైండింగ్ ఉపయోగించాలి తప్ప డ్రై పదార్థాలను జార్లో పట్టడం వల్ల ఓవర్ హీట్ ఎక్కుతుంది. దాని ద్వారా బుష్ తొందరగా అరుగుతుంది, తొందరగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రై పదార్థాలను ఎప్పుడు కూడా జార్లో గ్రైండ్ పట్టకూడదు. చాలామంది జార్ను గిన్నెను మిక్సీలో సెట్ చేసేటప్పుడు చాలా క్రాస్గా సెట్ చేస్తారు తెలియక. అంటే వాటి అరుగుదల వల్ల అది ఎలా పెట్టాలో తెలియక అలాగే ఇష్టం వచ్చినట్లు పెడతారు. అయినా గ్రైండింగ్ అవుతుంది, కానీ జార్లో మళ్ళీ బుష్ కానీ బ్లేడ్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఇలా పెడితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ దాన్ని కరెక్ట్ ప్లేస్లో సెటరేట్ చేసుకోవటము బెటరు. దానికి ఒక గుర్తు ఉంటుంది, ప్రతి జార్కు ఒక బొడిపే ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసుకొని మిక్సీకి ఉన్నటువంటి కాటు ఏదైతే ఉందో, ఆ గాడి ఏదైతే ఉందో అక్కడ కూర్చోబెడితే అలా సరిగా కూర్చుంటుంది. ఇలా సెట్ చేసుకొని పెట్టడం వల్ల ఎప్పుడు కూడా మిక్సీ జార్ చెడిపోయే ప్రమాదం ఉండదు, మన్నికగా ఉంటుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే చాలామంది 1, 2, 3 స్టెప్పులు ఇక్కడ స్విచ్ కంట్రోల్కు ఉంటే డైరెక్ట్ 3rd స్టెప్లోనికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్. స్లోగా 1 by 1 స్లోగా మూవ్ చేసుకోవాలి మనము. దానివల్ల మిక్సీ మోటార్ మీద కానీ జార్ మీద కానీ బటన్ పడదు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఒకేసారి అలా తిప్పుతారు, మళ్ళీ ఒకేసారి బ్యాక్ వచ్చేస్తారు. దానివల్ల మిక్సీలో మోటార్ ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదా మిక్సీ జార్లో బ్లేడు విరిగిపోయే ప్రమాదం కానీ, బుష్ అరుగుదల ఎక్కువ రావడం కానీ, లేదా సాఫ్ట్ ప్రాబ్లం కానీ, లేదా కప్లర్ విరిగిపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా పట్టడం వల్ల గ్రైండింగు ఓవర్ హీట్ కూడా అవుతుంది మిక్సీ జారు. కాబట్టి ఎప్పుడు కూడా 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 3 స్టెప్స్ను స్లోగా ఉపయోగించడము బెటరు. ఇంకొక విషయం, మిక్సీ జార్లో ఎక్కువ పెద్ద మొత్తంలో లావటి బోల్డ్ అల్లం ముక్కలు వేస్తారు, లేదా బోల్డ్ పసుపు ముక్కలు వేస్తారు. ఇలాంటి అవాయిడ్ చేయాలి మిక్సీ జార్లో పట్టడము. దీనివల్ల జరిగేది ఏంటంటే మిక్సీ జార్ బ్లేడు ఆ స్పీడ్లో బ్లేడ్ ఇరిగిపోతుంది, లేదా జారుకున్నటువంటి కప్లర్ ఇరిగిపోతుంది. చూడండి, ఇది కరక్కాయ
మరి ఇలాంటి కరక్కాయలు కూడా కొంతమంది పడుతూ ఉంటారు. అలా పట్టడం వల్ల జారు పదే పదే రిపేర్ వస్తుంది, పదే పదే అందులో ఉన్నటువంటి ఐటమ్స్ ఫెయిల్యూర్ అయిపోతాయి. బ్లేడ్ ఇరగటం కానీ, బుష్ పగిలిపోవటం కానీ, సాఫ్ట్ డ్యామేజ్ కావటం కానీ, లేదా కప్లర్ డ్యామేజ్ కావటం కానీ ఇటువంటి పనులు జరుగుతాయి. కాబట్టి మిక్సీ జారు చాలా స్మూత్గా వాడవలసి వస్తుంది, హార్డ్గా వాడకూడదు. అలా బ్లేడ్ ఇరిగిపోతుందండి అట్లా వేస్తే. ఇంకొక విషయం, మిక్సీ జార్లో వేడి పదార్థాలు, అంటే నేను కేవలం వాటర్ పోసి చూపిస్తున్నాను మీకు, వాటర్ కాదు, వేడి పదార్థాలు, ఓవర్ హీట్ అయినటువంటి పదార్థాలు మిక్సీ జార్లో ఎప్పుడు కూడా పోయకూడదు. దానివల్ల లోపల ఉన్నటువంటి రబ్బర్ వాచర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, జార్ తొందరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మిక్సీ జార్లో వేడి పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు. కంపల్సరీ మిక్సీ జార్కు ఒరిజినల్ ఐటమ్స్నే వాడాలి. ఒరిజినల్ సాఫ్ట్, ఒరిజినల్ కప్లర్, ఒరిజినల్ బ్లేడు వాడాలండి. లోకల్ బ్లేడ్లు, లోకల్ ఐటమ్స్ వాడకూడదు. బుష్ కూడా ఒరిజినల్ బుష్ వాడుకోవటము బెటరు. ఈ ఒరిజినల్ ఐటమ్స్ ఎప్పుడైతే జార్కు ఫిక్స్ చేయించామో జారు ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.